సమాప్త. శ్రీమద్రమారమణ గోవింద శ్రీ సత్యనారాయణ స్వామికి. ఈ పండు అక్షర వెళితే లెఫ్ట్ హ్యాండ్ ఈ పండు మీద నిడిదలండి. అక్కడ అమృత ఫలం నివేదన. ఓ ప్రాణాపానం ధ్యానోదా సమానాయ స్వాహ. శుద్ధ ఆచమనీయ సత్వ. మళ్ళీ అక్షర కుడి చేతిలో పెట్టుకోండి. మీరు ద్వితీయోధ్యాయం ప్రారంభ. ఇప్పుడు ఉత్పన్నిస్తే పర్వాలేదు, ఎందుకంటే చేసిన ఏం కాదు. పట్టుకో, జస్ట్ అప్పుడే వేకు. హలో, అప్పుడే వేకు, నేను చెప్తా. ఓకే, జస్ట్ హోల్డ్ ఇట్. ఓకే, సే ఓకే. ద్వితీయోధ్యాయం ప్రారంభ. అథాన్యత్సం ప్రవక్ష్యామి సత్తమాహ. స్వామివారి యొక్క కృతకథలో ద్వితీయోధ్యాయంగా రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, కాశీపట్నంలో చక్కగా వేదములు శాస్త్రముడు అభ్యర్థించిన మహనీయుడు బ్రాహ్మణోత్తముడు, పూర్వజన్మ యొక్క సుకృత విశేష సరస్వతీ కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందిన మహామనీషి. సరస్వతీ కటాక్షం ఇదే పొందాడు కానీ లక్ష్మీ కటాక్షం లేక దారిద్ర్య దుర్భర జీవనం చేస్తూ ఉన్నాడు. రోహిణి కార్తె అండలో పెడుతూ ఉంటే ఆయన వృద్ధ బ్రాహ్మణ రూపంలో పరమాత్మ ఎదురుగా వచ్చి, బ్రాహ్మణోత్తమ ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా, ఎక్కడ పెడుతున్నారయ్యా, సావధానంగా ప్రశ్న వేశారు. ఏం చెప్పమంటారు స్వామి, ఎవరెవరు మహాభావులాగా ఉన్నారు, నా దారిద్ర్యం గురించి ఏం వర్ణించమంటారు చెప్పండి. ఉపాయం యది జానాసి. ఏదైనా ఉపాయం తెలుసా? తెలిసినట్టయితే సెలవుస్మాన్ ప్రాధాన్యపడితే అప్పుడు సెలవిస్తారు. సత్యనారాయణ సేన వ్రతం సమ్యక్ విధానంగా, ఆ విధి విధానంగా ఒక్క పర్యాయం సత్యదేవుని యొక్క వ్రతం చేసుకోరాదా అని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఈయన అనుకున్నాడు, ఇంత చదువుకున్నాను నేను, ఈ మాత్రం చిన్న విషయం నాకు తెలీదా, ఆ మాత్రం శక్తి ఉంటే ఎప్పుడో చేసుకున్నాను కదా, ఆసక్తి ఉన్నాయి కదా, ఉపాదానం చేసుకుంటున్నాం, ఈ మాత్రం తెలుసుకోలేకపోయినాడు. ముసలాయన అనుకున్నాడు, దాని ముందుకు వెళ్ళాడు. ఇలా వెళుతుంటే పరమాత్మ ఉన్నాడే, ఆయన అలా అంతర్ధానమైనాడు. క్షణాల్లో ఎప్పుడైతే దృష్టి పెట్టినాడో సాక్షాత్ పరమాత్మే ఈ రూపంలో వచ్చి చెప్పుకుంటాడు కాబోలు అనుకొని చెప్పేసి అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ రాత్రి కాలం గడిపి మరునాడు వేకుజామునే లేచి హృదయపీఠంలో స్థాపన ప్రతిష్ఠింపజేసుకొని త్రికట శుద్ధిగా స్నానాలు కూడా ఆరంభించేస్తున్నాడు. ఇలా వ్రతం చేస్తూ ఉంటే ఇంతలో కట్టినటువంటి పోయేవాడు ఎక్కడా కట్టినప్పుడు పోగా తప్పకూడదు బాధపడుతూ పరమాత్మని వేడుకుంటూ త్రాగిమా పుండరీకాక్షత్వాపత్య శరణాగతి. భగవాన్ భగవాన్ కమలాపదే అని చెప్పేసి స్వామిని కొలుస్తూ వెళుతున్నారు. ఇలా వెళుతూ ఉంటే ఇంతలో ఈ మామిడి తోరణం కనిపించింది గుమ్మానికి. బాగితో కట్లమా పడేసి లోపలికి వచ్చి కూర్చొని వ్రతమయ్యేంత అనుకోండి, ఈ తీర్థ ప్రసాదం ఏమిటి అన్నారు, ఈ పూజా పురస్కారం ఏమిటి అన్నారు, ఇది సత్యదేవుని యొక్క వ్రతమైనా నేనేదో దారిద్ర్యం కోసం చేస్తున్నాను అన్నాడు. అలాగా అన్నాడు. తెలుసుకున్నాడు, ఈ కట్టెల మబ్బు తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, రాత్రి కారం గడిపాడు, మర్నాడు వేకుజాముడే వేశాడు, అరణ్యానికి వెళ్ళాడు, మరిన్ని కట్టెలు తెచ్చుకున్నాడు. మరి నిన్న మబ్బు అమ్మడి పదేగా, పాత మబ్బు కొత్తది కలిసి పెద్ద మబ్బు చేసుకున్నాడు. ఆశ కొద్ది వీడు ఎలా వస్తాడండి, నిన్నటిదేమైనా దేవుడు గుర్తిచ్చాడు అంటే ఇవాళ పెద్ద మబ్బు ఎలా వస్తాడు. ఆ కృష్ణ పరమాత్మ తెలుసుకున్నాడు. కృష్ణ అన్నాడు, నిజంగానే వీడికి ఏం బరువు లేదు. శిరస్సును పెట్టుకున్నాడు, వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? జగామనగరే